నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. డీటెయిల్ చూస్తే తక్కువ ధరకే బియ్యం కౌంటర్కు ప్రారంభోత్సవం చేశారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి. మార్కెట్లో పెరిగిన బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో వినియోగదారులకు తక్కువ ధరకే సూపర్ ఫైన్ బియ్యం అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎమ్మిగనూరు రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్టీమ్ రైస్ ఉన్న ప్రాంతంలో 62 రూపాయలు ఉన్న దాన్ని 52 ఇవ్వమని చెప్పింది. రా రైస్ వచ్చేసి 60 రూపాయలు ఉన్న బియ్యాన్ని 50 రూపాయలకి ఇవ్వమని చెప్పింది. కానీ ఇక్కడ వచ్చేసి మన ప్రాంతంలో స్టీమ్ రైస్ అవైలబుల్ లేవు కాబట్టి రా రైస్ లేని సూపర్ ఫైన్ రైస్ ని 52 రూపాయలకి ఇస్తున్నాం. 62 రూపాయలు ఉన్న బియ్యాన్ని 52 రూపాయలకి 10 రూపాయలు, కేజీకి 10 రూపాయలు రేటు తక్కువ, అంటే లాభం ఆశించకుండా నష్టం వచ్చినా పర్వాలేదు, వినియోగదారుడి కోసము మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు, ఎమ్మెల్యే గారు ఆదేశాలు పాటించాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వినియోగదారుడికి కూడా తగ్గించి, అక్కడ వినియోగదారుడు భారం తగ్గించడం అంటే ఆ భారాన్ని ఎవరో ఒకరు మోయాలన్నప్పుడు వీళ్ళు బాధ్యతతో ప్రభుత్వం చెప్పిన దాన్ని వీళ్ళు మోస్తున్నారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, పునరావాసం, పరిహారం, ఇతర అంశాలపై సమీక్షించారు. నిర్వాసితులకు అందాల్సిన పరిహారం, పెండింగ్లో ఉన్న పునరావాస అంశాలను అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. నిర్వాసితులకు ఇబ్బందులు లేకుండా సమస్యలు వేగంగా పరిష్కరించి పునరావాస ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మాకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ని కొన్ని పరిష్కరించాల్సినవి ఉన్నాయి. మీరు అప్పటికప్పుడు కత్తి పెట్టి పరిష్కరించమని చెప్పే కంటే ఇప్పటి నుంచి ఒక కమిటీ వేసి ఏవి సాల్వ్ చేయగలుగుతాము, ఏవి చేయలేము అనేది మీరు చెప్పి ఇమీడియట్గా సాల్వ్ చేస్తే మా వాళ్ళందరూ. కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ అభివృద్ధి పనులపై రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సమీక్షించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలపై అధికారులతో ఆయన విస్తృతంగా చర్చించారు. టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ మండపం నిర్మాణం, గుర్రాలక గుడి పునర్నిర్మాణం, కొత్త రథశాల నిర్మాణం, పశు సంరక్షణశాల ఏర్పాటు, కోనేటి నిర్మాణం, నీలకంఠేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణాలపై చర్చించారు. సముద్ర స్నానాల రేవు సమీపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భారీ విగ్రహం ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా గూనిపల్లిలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా, అభివృద్ధి పరంగా తీవ్రంగా వెనుకబడ్డదని సింధూర ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు ఎమ్మెల్యే సింధూర పిలుపునిచ్చారు. ఇంకోటి చెప్పు మామ. మధు ఆత్మహత్యకు బీఆర్ఎస్ కారణమనడం సరికాదని ఆ పార్టీ నేతలు ఖండించారు. కరీంనగర్ జిల్లా నారాయణపూర్ సర్పంచ్ భర్త దీకొండ మధు ఆత్మహత్యపై వారు స్పందించారు. మధు ఆత్మహత్యను బీఆర్ఎస్పై రుద్దేయడం కుట్ర జరుగుతుందని వారు మండిపడ్డారు. ఇక గ్రామ సభలో సభ్యుల మధ్య జరిగిన అంతర్గత వివాదంతో జరిగిన ఘటనను బీఆర్ఎస్కు ఆపాదించడం సరికాదని నాయకులు స్పష్టం చేశారు. దేవుడి ఒట్టు వేసి కాంగ్రెస్ సర్కార్ రాగానే నారాయణపూర్ను ముంపు ప్రాంతంగా ప్రకటిస్తామని మేడిపల్లి సత్యం అబద్ధపు హామీతో ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. నారాయణపూర్ గ్రామానికి సంబంధించినటువంటి మహిళా భర్త టాబ్లెట్ మిగడం జరిగింది. దానికి అట్లాంటి గ్రామ సభలో జరిగిన విషయాలు, అది ఏం జరిగిందో, గ్రామ పంచాయతీ అంటేనే పంచాయతీలు ఎక్కువ ఉంటాయి. దాన్ని తట్టుకొని ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఆయన, మంచిగా కోలుకొని మళ్ళీ వచ్చి మంచి పాలన చేయాలని చెప్పి ఈ గవర్నమెంట్లో మంచి పాలన చేసి అందరితో కలిసి ఉండాలని చెప్పి ముందు కోరుకుంటున్నా. ఫస్ట్
తర్వాత ఇంకొకటి అందులో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటారు. అక్కడ మండల్లో విలేజ్లో గ్రామ సభ అంటే గ్రామ సభలో వార్డు మెంబర్లు ఎక్కువ ఉన్నారన్న, వాడి ఇష్యూ ఉన్నది అలా వార్డు మెంబర్ల ఇష్యూలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడింది ఒక మహిళ ఏదో నారాయణపూర్ గ్రామ సంబంధించినటువంటి విషయంలో మరి ఆనాడు కూడా నారాయణపూర్ రిజర్వాయర్ను మేమే తెచ్చామని చెప్పుకున్నటువంటి ఈ కాంగ్రెస్ దద్దమ్మలు నాయకులు మరి ఈనాడు ఏమైంది? మరి ఆనాడే దాన్ని ముంపు గ్రామంగా ఎందుకు ప్రకటించలేదు? రాజశేఖర రెడ్డి పీరియడ్నే, టర్కీలు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్నే రిజర్వాయర్ చేసినామని చెప్పుకుంటాను. మరి ఆనాడు వారిని ఎందుకు చేయలేకపోయారు? ఈ రోజు అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 5 సర్పంచులు మారింది. ఈ రోజు ఒక దళిత మహిళ మీద ఇంత వివక్షత ఎందుకు? ఒక మహిళ ఆమె చూడకుండా కూడా ఆమె మీద నానా విధాలుగా నానా రకాలుగా మాటలు మాట్లాడుతూ ఒక భారత రాజ్యాంగం ప్రకారంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్లకార్డులతో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు బీజేపీ శ్రేణులు. యాదాద్రి జిల్లా చౌటుపల్లిలోని ఆర్డీఓ కార్యాలయం ముందు వారు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ సర్పంచులు, కౌన్సిలర్లకు నిధుల కేటాయింపులో కోమటిరెడ్డి పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, చౌటుపల్ సంస్థాన్ నారాయణపురం మండలం బీజేపీ సర్పంచులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఏజెంట్ గా మారిన ఆర్డీఓ వెంటనే, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా మారిన ఆర్డీఓ, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా మారిన ఆర్డీఓ, రాజగోపాల్ రెడ్డి ఏజెంట్ గా మారిన ఆర్డీఓ, రాజగోపాల్ రెడ్డి ఏజెంట్ గా ప్రభుత్వ అధికారుల రాజన్న సిరిసిల్ల జిల్లా రాయిని చెరువు మత్తడి దూకడంతో కాశీతండాకు రాకపోకలు నిలిచిపోయాయి. వీర్నపల్లి మండలం మద్దిమల్ల కాశీతండాలో రాయిని చెరువు మత్తడి దూకడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెన నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపివేయడంతో ఈ దుస్థితి నెలకొందని గ్రామస్తులు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా ఏవిఎం గోడౌన్ను తెలంగాణ రాష్ట్ర అడిషనల్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో గల ఏవిఎం గోడౌన్ను అదనపు కలెక్టర్ వెంకటాచారితో కలిసి వారు పరిశీలించారు. ఏవిఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రి భద్రం చేసిన గదులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఏవిఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు వారు సూచించారు. సంబంధిత రిజిస్టార్లను పరిశీలించి సంతకాలు చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలాపూర్ అటవీశాఖ చెక్పోస్ట్ సమీపంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. సాగునీటి విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కడెం ప్రాజెక్టు నీరే తమ వ్యవసాయానికి ప్రధాన ఆధారమని రైతులు తెలిపారు. ప్రాజెక్టు నిండి గోదావరిలోకి నీరు విడుదల చేస్తున్నా తమ పొలాలకు సాగునీరు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. జన్నారం ఎస్ఐ ఉదయ్ కిరణ్ వచ్చి రైతులతో మాట్లాడారు. అధికారులు సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రోజు అత్యవసర మీటింగ్ పెట్టి ఉన్నత స్థాయి మీటింగ్ పెట్టి దీనిపై ఒక నిర్ణయానికి వస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆల్రెడీ 3 మంత్రులు వచ్చింది. అందులో ఎవరైతే దీనికి సంబంధించిన నీటిపారుదల ఏదైతే పడం నీటిని కావాలని గల రైతులను మోసం చేసుకుంటూ ఈ నీళ్లను ఆపుతున్నారో ఆ నీళ్లను ఎంబడే విడుదల చేయాలి. బేషరతుగా మాకు రావాల్సిన నీళ్లు మాకు రాకపోతే మాత్రం ఉద్యమం ఆగదు. గత ఏసంగప్పుడు దారుణంగా బోనస్ పైసలు రాక ఇప్పటికే రైతులు నష్టపోయి ఉన్నారు. ఇప్పుడు అందరూ నీళ్ల కొరకు ఎదురు చూస్తున్నారు. కడెములో 700 ఫీట్లకు 700 ఫీట్లు నీళ్లు ఉండగా దాదాపు రోజు 4000 నుంచి 5000 క్యూసెక్కులు అక్రమంగా ఆంధ్రాకు తరలిపోతున్నాయి నీళ్లు ఒక గేటు ద్వారా. ఈ నీళ్లను తక్షణం ఆపాలి. మాకు రావాల్సిన నీళ్లు మాకు ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. రైతులను ఆదుకోవాలి. ఏదైతే ఎమ్మెల్యే గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారో నీటి మొదలు తాగునీరు కొరకు ప్రాధాన్యత ఇస్తామని, తాగునీరు కొరకు అవసరం లేదు. తాగునీరు కోసం కేవలం టీఎంసీ సంవత్సరం మొత్తం ఇవ్వచ్చు. మాకు కావాల్సిన నీళ్లు మాకు ఇస్తారే ఇక్కడ రైతులు బాగుపడతారు. లేదంటే రైతులు నోట మట్టి కొడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ గారు రావాలి, స్టేట్మెంట్ ఇవ్వాలి. అక్రమంగా ఆంధ్రాకు తరలిపోతున్న ఈ నీళ్లను వెంటనే ఆపాలి. కడెం నీళ్లు మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వాల్సిన వరకు చేతి వృత్తులను ప్రోత్సహించి ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు రామగుండం మేయర్ మహంకాళి స్వామి. పెద్దపల్లి జిల్లా గోదావరికరణలో చేనేత దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పద్మశాలిల కులదైవం మార్కండేయ స్వామికి పూలమాల వేసి పలువురిని సత్కరించారు. కులవృత్తి చేనేత ప్రోత్సాహానికి సీఎం రేవంత్ రెడ్డి చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలలకు చేసిన కృషిని మహంకాళి స్వామి అభినందించారు. సోదరులు పద్మశాలి సంఘానికి సంబంధించి బండారు రాయమల్లి గారి నేతృత్వంలో గౌరవ సోదర కార్పొరేటర్లు సామమూర్తి గారు, బాబు గారు, అలాగే ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా నా వాళ్ళే. అందరికీ పేరు పేరున నమస్తు మంజలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఉన్న పద్మశాలీలను, అలాగే చేనేత మీద ఆధారపడి మగ్గాల మీద ఆధారపడి జీవించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలనే సంకల్పంతో ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి చేనేత కార్పొరేషన్ చైర్మన్ కూడా ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కు ఒక చైర్మన్ గారిని కూడా నియమించడం జరిగింది. దానిలో భాగంగానే అలాగే ఈరోజు కీర్తిశేషులు కొండా లక్ష్మణ్ బాపూజీ వారి విగ్రహాన్ని నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని బెల్గాం గ్రామంలో గ్రామ సర్పంచ్ గ్రామ సభ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వారి పాఠ్య పుస్తకాల్లో గ్రామ సభ గురించి పాఠం ఉండడంతో అవగాహన కోసం హాజరయ్యారు. గ్రామ సభలో ఉన్న గ్రామస్తులు గ్రామం సమస్యలను సర్పంచ్కు అధికారికి విన్నవించారు. పాఠశాల ఆవరణలో మొరం వేయించాలని విద్యార్థులు కోరారు. పాఠశాలలో టీచర్స్ కొరత ఉందని సర్పంచ్కు చెప్పారు. పాఠశాలలో సమస్యలు పరిష్కరిస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు. మనకి ఏడ సమస్య ఉన్నది తెలుస్తుంది. తెలిసిన తర్వాత మనం గ్రామ పంచాయతీ మీటింగ్ లో దాన్ని డిస్కస్ చేసి తర్వాత విడతల వారీగా మనకు దాన్ని సాల్వ్ చేసుకుంటాం. తర్వాత మనం మెయిన్ గా గ్రామ సభ జరుపుకునేది మన సమస్యల గురించి, జరగబోయే పనుల గురించి. మనం పనుల తర్వాత ఏం చేసుకున్నాలన్నది గ్రామ పంచాయతీ మీటింగ్ లో డిస్కస్ చేసి సాల్వ్ చేసుకోవడం మనం దీనికి గ్రామ సభ ఉద్దేశం. ఇక విశాఖపట్నం ఆరిలోవా ఏరియాలో నీటి సమస్యపై సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం నీటి సమస్య సృష్టించిందని సిపిఎం నాయకుడు గంగారాం దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం కనీస అవసరమైన నీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని విమర్శించారు. ట్యాంకర్తో నీటి సరఫరా పెద్ద స్కామ్ అన్నారు. ఇక టీడీపీ వాళ్లే ట్యాంకర్లను మెయింటైన్ చేసి ప్రజలకు నీరు అమ్ముతున్నారని గంగారాం ఆరోపించారు. ఇక మొడసర్లోవా రిజర్వాయర్ ఎండిపోయిందని చెప్పారు. సింహాచలం కొండ నుండి వచ్చే నీటిని గూగుల్ కంపెనీ ద్వారా అడ్డుకున్నారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం సృష్టించింది. రోజు మార్చి రోజు అనేక ప్రాంతాల్లో ఈ రోజు నీళ్లు ఇవ్వాల్సినటువంటి దుస్థితిలోకి తీసుకొచ్చారు. 20 నిమిషాలు 15 నిమిషాలు కూడా నీళ్లు అనేటువంటి ఇవ్వటం లేదు. బోర్లన్నీ కూడా ఎండిపోయినాయి. 400 అడుగుల లోటుకి బోరు కట్టిన నీళ్లు రావటం లేదు. ఆరిలో ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో 3 రోజులకి 4 రోజులకి కూడా నీళ్లు ఇవ్వటం లేదు.
రెండో వైపున తెలుగుదేశం వాళ్ళు పెద్ద ఎత్తున ఈ నీటి కొరతను ఉపయోగించుకొని ట్యాంకర్లు, సొంత ట్యాంకర్లు పెట్టేసుకొని పెద్ద ఎత్తున నీటి వ్యాపారాన్ని కూడా సాగిస్తూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు ఈ నీటి కొరతను సృష్టించి అధికార పార్టీ వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. మరి ఇది చాలా దుర్మార్గం కదా. ఆర్థిక రాజధాని అంటున్నారు. ఆర్థిక రాజధాని పని చుక్క నీళ్లు లేనటువంటి విశాఖపట్నంగా చంద్రబాబు నాయుడు మార్చారు. మరి ఈ దుస్థితి కారణం ఏమిటి? ఈ ఆరిలో ప్రాంతంలో 1,00,000 మంది ప్రజానీకం ఉంటూ ఉన్నారు. మొడసూరులో రిజర్వాయర్ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. 1,00,000 మందికి నీళ్లు సరఫరా చేస్తున్నటువంటి రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ కూడా పూర్తిగా ఎండిపోయింది. నీటి సమస్యలు పరిష్కరించాలని మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల యువకులు స్పెషల్ కలెక్టర్ పద్మావతిని కోరారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం రావడం లేదంటూ వారు స్పెషల్ కలెక్టర్ కార్ను సుంకేశుల కొండ వద్ద ఆపారు. పరిహారం, పునరావాస సంబంధ ప్రయోజనాలు అందడం లేదని వారు ప్రశ్నించారు. సొంత ఊరు, ఆస్తులు, జ్ఞాపకాలు వదులుకున్న తమకు న్యాయం ఎందుకు ఆలస్యమవుతుందని నిలదీశారు. మిస్ అయిన కుటుంబాల పరిస్థితి ఏమిటని పద్మావతిని అడిగారు. ఆర్టీఓని కలిగి చెప్పిన మా సమస్యలన్నీ చెప్పినాము, కనీసం రెస్పాన్స్ లేదు. 500 మంది బయట పోయి ఎట్లా బతకాలా? ఉన్నాయి పెండింగ్ అవార్డు పాస్ కావాలి. ఇంకా చాలా మంది మిస్ అయిన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరి పరిస్థితి ఏంది? కాలేదు మేడం. ఎవరైతే మిస్ అయిందో ఆ తర్వాత ఎవరైతే అభివృద్ధి ఎంత ముఖ్యమో రాష్ట్రానికి, దానికి త్యాగం చేస్తున్న మా నిర్వాసితులు మీరు పట్టించుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహించి మంత్రి లోకేష్ రిజైన్ చేయాలన్నారు రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ నాగమోహన్ కృష్ణ. డిఎస్సి నిర్వహణ తీరు, ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైసీపీ నాయకులు నిరసన శిబిరంలో పేకాట ఆడారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో ఎన్నో అవకతవకలు జరిగాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత అన్ని గమనిస్తున్నారు అని, వచ్చే రోజుల్లో కూటమి సర్కార్కు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు అండగా ఉన్నారన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజీనామా చేయని పక్షంలో, పారదర్శకంగా ఈ పోస్టులు ఇవ్వని పక్షంలో మా ఉద్యమాన్ని కొనసాగించాలని మేము అనుకుంటున్నాం. అలాగే రేపు 10వ తారీఖున రేపల్లె నియోజకవర్గంలో ర్యాలీ కూడా చేపట్టబోతున్నాం. ఇదే కాకుండా రాబోయే కాలంలో కూడా మా నాయకుడు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇంకా ఉద్యమం చేస్తూ డిఎస్సి విద్యార్థులకి న్యాయం జరిగేదాకా మేము పోరాడతామని చెప్పి, ముఖ్యంగా మా రేపల ప్రజల్లో ఉన్న రాసిన డిఎస్సి విద్యార్థులకు కూడా మేము భరోసా ఇవ్వబోతూ వాళ్ళకి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం విజయవాడ జాతీయ రహదారిపై కట్టుబడిపాలెం బంజారాలు నిరసన తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు పామర్తి రాజా తమ పెట్రోల్ బంకుల్లోనే పని చేయించుకొని వేతనాలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర స్పందించి న్యాయం చేయాలని బంజారాలు నినాదాలు చేశారు. బాధిత బంజారాలు రహదారిపై నడుస్తూ ఉండడంతో వాహనాలు ఆగిపోయాయి. ట్రాఫిక్ భారీగా స్తంభించింది. దేశ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధిలో చేనేత కార్మికుల పాత్ర కీలకమన్నారు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మద్దిలపాలెం కృష్ణా కాలేజ్ రోడ్లోని పార్టీ ఆఫీసులో కార్యక్రమం నిర్వహించారు. భారతదేశానికి వేల ఏళ్లుగా చేనేత రంగం ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని కేకే రాజు అన్నారు. చేనేత కార్మికులు తమ నైపుణ్యం, శ్రమతో దేశానికి అవసరమైన వస్త్రాలు అందించారన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చేనేత రంగం ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఆయన కోరారు. చేనేత దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని చేనేత కార్మికులు సోదరులందరూ కూడా ఈరోజు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేనేత దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చేనేత వృత్తి యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను కూడా గుర్తించింది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మొట్టమొదటిసారి నేతన్న నేస్తం పేరుతో చేనేత కార్మికుల యొక్క కష్టాలను తెలుసుకుని వారి కష్టాలను నివృత్తి చేయడం కోసం, వాళ్ళు ప్రోత్సహించడం కోసం నేతన్న నేస్తమే కాదు, పవర్ బిల్స్ కావచ్చు, ముడుగు సరుకుకు సంబంధించి కావచ్చు, లేదా ప్రొడక్ట్
సేల్స్ సంబంధించి కావచ్చు వారికి అన్ని రకాలు కూడా సహకరించడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా చేనేత దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్తగా ఏదైతే చేనేత కార్మికులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలకి వాళ్ళు ఆకర్షితులయ్యారు. వాళ్ళు ఎక్కడ వ్యతిరేకత వస్తుందనేదో కంటి తుడుపు చర్యగా ఈరోజు కొత్తగా నేతన్న నేస్తానికి సంబంధించి నిధులు విడుదల చేసే ప్రయత్నం చేసి మొసలు కన్నీరు కారుస్తున్నారు. ఏదైనా మొట్టమొదటి నుంచి కూడా చేనేత కార్మికులకు ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. భవిష్యత్తులో కూడా వాళ్ళకి అండగా ఉంటాయి. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీలుగా పార్లమెంట్ కాపు సామాజిక వర్గం సంక్షేమం కోసం రాజీలేని పోరాటం చేసిన ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ప్రముఖులు ప్రశంసించారు. బడుగు పేద బలహీన వర్గాల వారికి ముద్రగడ స్ఫూర్తిదాయకమన్నారు. విశాఖ జిల్లా సీతంపేటలో విశాఖ కాపునాడు అధ్యక్షుడు తోట రాజీవ్ నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం మన మధ్య లేకపోవడం బాధాకరమని గుండు నరసింహమూర్తి విచారం వ్యక్తం చేశారు. ఈ నెల 9న జరిగే ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని మహానాడు కాపునాడు నేతలు పిలుపునిచ్చారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాపు ముద్దుబిడ్డ, పోరాట యోధుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సేవలు ఈ సమాజానికి, బడుగు వర్గాలకి, కాపు జాతికి ఎంతో మేలు చేసింది. ముద్రగడ పద్మనాభం గారు అనేది ఒక శక్తి, పోరాటానికి ఒక నిదర్శనం. ముద్రగడ పద్మనాభం గారు ఏ ఉద్యమం తలపెట్టినా, ముఖ్యంగా మా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు మొన్న భౌతికంగా మన దగ్గర లేకపోయినా అందరి మనసుల్లో చిరస్థాయిగా స్నేహితులు కానీ, కాపు నాయకులు కానీ, కాపు సంఘాలు అందరికి కూడా అతనంటే ఒక ఉద్యమ నాయకుడు. ఉద్యమం ఎక్కడ బయలుదేరింది అంటే కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఈవేళ దేశవ్యాప్తంగా కాకినాడ జిల్లా రామవరం జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న 32 ఆవులను జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు పట్టుకున్నారు. తుని వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న భారీ కంటైనర్లు వాటిని అక్రమంగా తరలిస్తున్నారు. తన సిబ్బందితో కలిసి అర్ధరాత్రి నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఆవులను ఎస్ఐ పట్టుకున్నారు. కంటైనర్ను సీజ్ చేశారు. గోవులను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న గోవులను సురక్షితంగా గోశాలకు అప్పగించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ప్రసిద్ధ శ్రీ తలుపులమ్మ వారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. అమ్మవారికి చీర సారె సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. హోంమంత్రి సామూహిక కుంకుమార్చనలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం దేవస్థానం తరపున ఆమెకు శేష వస్త్రాలతో సత్కరించి వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండలో వైభవంగా గ్రామదేవత ముత్యాలమ్మ ఆషాఢమాస సారి సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి మాతగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. గ్రామస్తులంతా ఏకమై మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, కోలాటలు, ముత్యాల కావడితో శోభయాత్రగా ఆలయానికి వెళ్లారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారే, చీర, స్వీట్లు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఇక ముంగండ గ్రామంలో భక్తి ఆధ్యాత్మికతలతో కలకల్లాడింది. జై ముత్యాలమ్మ తల్లి, ముంగండ గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి ఈరోజు ముంగండ గ్రామస్తులకే ఆషాఢ సారే, అమ్మవారికి పసుపు కుంకుమలు, చీర, సారే ఈరోజు ముంగండ మహిళల చేత ఇక్కడ అమ్మవారికి ఇప్పించడం జరుగుతోంది. ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీ పిలుపుని తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. శాంతి సామరస్యం నెలకొని ప్రతి కుటుంబంలో ఆనందంగా విరివిల్లాలని ఆకాంక్షించారు. ఇక మేడ్చల్ జిల్లా కీసరలోని రాంపల్లి మహంకాళి అమ్మవారిని సబితా దర్శించుకున్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహంకాళి దేవస్థానం కమిటీ ఆహ్వానం మేరకు సబిత ఆలయాన్ని సందర్శించారు. సబితకు ఆలయం అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఇవి ఇవాల్టి లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర.